రామలక్ష్మి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. అత్తారింటికి వెళ్ళిపోయిన దాని గురించి కాసేపు పక్కన పెట్టు. మన ఇంట్లో ఉందే ఆ రాక్షసి పిల్ల, ఆది ఆడే ఆటలు గమనించు అంటున్నాను. ఏం చేస్తుంది? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావేంటి? మతిమరుపు ముదిరిందా ఏంటి? ఆ ప్రభాస్ గడికి డబ్బులు ఇచ్చిందన్నానుగా. అన్నావన్నావ్. ఈ అరెస్ట్ విషయం తెలిసాక ఆ సంగతి మర్చిపోయాను వదినా. అయినా ఎంతిచ్చిందేంటి? బ్యాగ్ అయితే లావు సైజే పార్వతి. నీ నడుమంతుందంటావా? ఎక్కడా? ఈ మధ్య అసలు చిక్కిపోతేను. సరేలే, ఒక 10 లక్షలుంటుందా? ఉండొచ్చు. వాడేమీ చెయ్యలేదని నీతులు బానే చెప్పింది ఆద్య. కాని ఇప్పుడు వాడి బాగోగులు చూస్తుందా? అదే కదా, ఈ విషయం నా కొడుక్కు చెప్పాను. ఏమన్నాడు? వాడేమంటాడు, నువ్వు నన్ను కంటే కన్నావు గాని ఆద్యని ఇంకోసారి అంటే మాత్రం బావుండదని నన్నే బెదిరిస్తున్నాడు. పెళ్ళాం పరాయి పురుషుడితో మాట్లాడితేనే భరతనాట్యం చేసే భర్తలున్నారు. వీడు మాత్రం ఆద్య అనార్కలి అయితే నేను సలీము, అది లైలా అయితే నేను మజ్ను అని గొప్పలు పోతున్నాడు. అయినా తప్పులు జరుగుతుంటే అలా ఎలా అంటాడు వదినా నీ కొడుకు? ఏమో పార్వతి, 6 అడుగులుంటే ఆదిత్య విక్రమార్కుడిలా ఉంటాడనుకునేదాన్ని. వట్టి ఉత్తర కుమారుణ్ణి కన్నానని కనువిప్పయింది ఇప్పుడే నాకు. ప్రేమలో మునిగిపోయిన వాళ్ళని పైకి తీసుకురాలేము, బాగు చేయలేమని తెలిసిందే కదా వదినా. అయినా నువ్వు పిల్లి గుడ్లేసుకుని ఆ ఆద్య ప్రభాస్ గాడికి డబ్బులు ఇవ్వడం చూడటమే గాని ఫోటో తీసి చచ్చావా? మనం ఎక్కడున్నాం? అన్నయ్య క్రమశిక్షణ అనే ఆశ్రమంలో తగలడ్డాం కదా. ఆ అమెరికా పిల్ల దగ్గర తప్ప మన దగ్గర మొబైల్ ఫోన్లు ఏడ్చాయా ఫోటోలు తీయడానికి? అది నిజమేలే. అవును, ఇంతకీ ఆద్యకింత డబ్బు ఎలా వచ్చింది? అది మళ్ళీ ఏం చేసి పోగు చేసిందో ఎవరికి తెలుసు. అయినా అంత డబ్బు వాడికే ఎందుకు ఇవ్వాలి అనే కోణంలో ఆలోచించాలి వదినా. దాన్ని ఎలా పట్టుకోవాలా, ఎలా ఆధారాలు బయట పెట్టాలా అని కూడా ఆలోచిస్తాను. నీతో నీదే కదా, కానివి కానివు. అమ్మా, మీ నాన్నగారితో మాట్లాడావమ్మా? మాట్లాడాను మావయ్య. ఏమన్నారమ్మా? ఆయన పోలీస్ స్టేషన్లో కట్టాల్సిన డబ్బులు హాస్పిటల్కి తీసుకువెళ్లి ఆ స్టూడెంట్కి డబ్బు సహాయం చేశారు. మంచి వైద్యం చేయమన్నారు. అంటే శౌర్య గురించి ఏం మాట్లాడలేదా? శౌర్య సార్ తప్పు చేశారు అని నాన్న అనుకుంటున్నారు మావయ్య. అదేంటమ్మా? అత్తయ్య ఫోన్ చేసి శౌర్య సార్కి డబ్బులు అవసరమై పేపర్ లీక్ చేశారని చెప్పారంట. ఈ ముచ్చు మొహానికి ఏం పోయే కాలం వచ్చింది? ఇంతలోనే మీ నాన్నగారికి ఫోన్ చేసి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? ప్రమీల, ప్రమీల, ప్రమీల! ఇంటి పరువు వీధికెక్కి నేను బాధపడుతుంటే కొంపలంటుకుపోయినట్టు అలా అరుస్తారేంటి? కొడుకు అరెస్ట్ అయితే వాడు తప్పు చేసినట్టా? చేశాడో లేదో పోలీసులు తేలుస్తామన్నారు కదా. అప్పటిదాకా ఆగలేకపోయావా? మీరెందుకు ఆగలేకపోతున్నారో అది చెప్పండి ముందు. రఘురామ్ గారికి ఫోన్ చేసి ఏం చెప్పి చచ్చావే? జరిగిందే చెప్పాను. ఎందుకు చెప్పావు? చెప్పకపోతే ఎలా అండి? అల్లుడు అరెస్ట్ అయితే మాకు మాటైనా చెప్పలేదని మళ్ళీ మనల్ని అంటారు. అంటారని లేనిపోనివి చెప్తావా? పలుకుబడి ఉంది కదా, కాపాడుకుంటారని చెప్పాను. అందులో తప్పేంటి? కాపాడమని చెప్పినట్లేదు, అల్లుడి మీద నమ్మకం పోవాలని చెప్పావు. వాడు తప్పు చేశాడని వాళ్ళు నమ్మాలని చెప్పావు. దేవుళ్ళంటే అన్నయ్య గారితో నేను అబద్ధం చెప్తానా? నోర్మై! లేనిపోని అనుమానాలని వచ్చేలా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమాయకురాల్లా మాట్లాడుతున్నావు. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? లాయర్తో మాట్లాడితే ఏదో ఒక పరిష్కారం చేస్తారనే ఒక నమ్మకం ఉంది మావయ్య. కోడల ముందు నన్ను చులకం చేసి మాట్లాడతారా? పళ్ళు రాలగొట్టలేదు, సంతోషించు. సొంత మనుషుల మీద ఇంత కుళ్ళేంటే నీకు?
భర్తని కాపాడుకోవడానికి చాలా తపన పడుతున్నట్టున్నావే. భర్తకి అర్థం తెలియని నీకేం తెలుసు తపనంటే ఏంటో? ఏమన్నా పోగొట్టుకున్నావా? ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు పడే టెన్షన్ చూడాలి. ఇక్కడ డబ్బులు పెట్టాను, నువ్వేమైనా తీసావా? ఏ డబ్బులు? ఓ, కనపడట్లేదా? నేనేమైనా మీ ఆయనలాగా డబ్బు కోసం తప్పు చేసేదానిలా కనిపిస్తున్నానా? అష్మిత, ఇంకొకసారి శౌర్య సార్ తప్పు చేశారోనంటే నిన్ను చంపి నేను కూడా జైలుకి వెళ్ళి కూర్చుంటా. నన్ను చంపడం నీ కళ, నిన్ను కూడా జైలుకు పంపించటం నా గోల్. ఈసారి కూడా నేనే గెలుస్తాను. పేపర్ లీకేజ్ అంతా నీ కుట్రనేనా? అరే అలా ఎలా చెప్పావు రామా? నీకేమైనా ప్రత్యేకమైన శక్తులున్నాయా? ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? రోజు జైలుకి క్యారేజ్ తీసుకెళ్ళడానికి రెడీ అవ్వు. ప్రశాంత్ని నన్ను కలపడం గెలుపు కాదు, మీ ఇద్దరిని బుక్కిరి బిక్కిరి చేయటమే గెలుపు అంటే. అష్మిత, నిన్ను ఆవేశపడకు రామా. నీ భర్తని ఎలా కాపాడుకో ఆలోచించుకో. నీ కుట్రలకి ఆయన్ని బలి కానివ్వను. మకుటం లేని మహారాజులా బయటికి తీసుకొస్తాను, చూస్తూ ఉండు.